డి శ్రీనివాస్ గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా బాధాకరమైన సంఘటనే కాదు, చాలా అనాలోచితమైన చర్యగా కూడా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో పనిచేయటానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఒక పరిస్థితిని కలిగించటం అంటే ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఒకవేళ తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచి పోషిస్తారో ఆ విధంగా ఈ పార్టీ ఆధ్వర్యాన పెరిగిన పెద్దలు ఒక్కోసారి పార్టీ తల్లిదండ్రులు ఏదైనా వివిధ పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసినారనేటువంటి భావనను వ్యక్తపరుస్తూ తల్లిదండ్రులను అగౌరవపరచటం ఎంత బాధాకరమో, ఈ పార్టీకి ఇటువంటి యొక్క పరిస్థితిని కల్పించడం అంత బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే ఎప్పుడు పట్టుకోమలు అదే ఇప్పుడు తెలియజేసినారు. ప్రజలు కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకుని ఉరికంబాలకెక్కి స్వాతంత్రాన్ని సంపాదించడంతో పాటు పార్టీని నిలబెట్టడంతో పాటు పరిపాలన సాగించి అన్ని రకాల మతాలని కులాలని సామరస్యంతో అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రజలు పట్టుకొమ్మలనేటువంటి విషయాన్ని మరువరానటువంటి దానికి ఉదాహరణ 1-2 విషయాలను మీకు తెలిపితే 78లో 77లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు దేశమంతటా ఇదే రాష్ట్రంలో దేశమంతటితో పాటు ఇదే రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ పెద్దలందరూ జనతా పార్టీలోకి పోయారు. జనతా పార్టీ గెలిచిన జనతా పార్టీ 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్లలో పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు జనతా పార్టీలోకి పోయినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇతర పెద్దలందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏమి నిలబెట్టలేకపోయినారు 1983లో కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ పోయిన వాళ్ళందరూ తిరిగి 1980లో మొత్తం దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిచినప్పుడు ఎవరు అడ్డుకోలేకపోయినారు. అంటే ప్రజలు నాటి యువకులు గమనించి కాంగ్రెస్ పార్టీని నిలబెడుతూ వచ్చినటువంటి దాంట్లో పరంపర కొనసాగుతుంది. ఆ పరంపర సాగించే రేపు రాబోయే 2019లో ఈ పరిస్థితులు ఈ పద్ధతులన్నీ గమనించినటువంటి ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెడతారని చెప్పి నా విశ్వాసం. ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు నా పట్ల చూపించిన అభిమానాన్ని విశ్వాసాన్ని నాకు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని నేను ఎన్నడూ కూడా మరవలేను. నేను నా జీవితాంతము ఆమెకు రుణపడి ఉంటాను. ఆమె పట్ల నా గౌరవం అనేది ఏ కారణం వల్ల కూడా తగ్గడానికి వీల్లేదు.